సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇప్పుడే మీరు నా వాయిస్ వింటున్నారు, లేదంటే మీ మొబైల్ స్క్రీన్ మీద ఈ వీడియో చూస్తూ ఉన్నారు. కానీ ఒకసారి ఆలోచించారా, అసలు ఈ వీడియో మన దేశం కాదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం నుండి వచ్చినా కూడా ఒక్క క్షణంలో ఎలా మీ ఫోన్ వరకు చేరుతుంది అనేది. మీ వాట్సాప్ లో ఒక చిన్న హాయ్ పంపిన వేల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ లోకి వెంటనే అసలు ఎలా వెళ్తుంది? ఏ రోడ్లు, ఏ వాహనాలు, ఏ ట్రాఫిక్ జామ్ ఏమీ లేవు, అయినా కూడా ఆ డేటా అంత ఫాస్ట్ గా ఎలా రీచ్ అవుతుంది? మీ రోజు రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అయితే వాటి సర్వర్స్ సముద్రం లోపల పడేసిన ఎన్నో కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా మన ఫోన్లలోకి చేరిపోతూ ఉంటాయి. అది ఎంతో మందికి తెలియని నిజం. మనకు ఇంటర్నెట్ అంటే వైఫై ఆన్ చేయడం, పాస్వర్డ్ ఎంటర్ చేయడం అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఇంటర్నెట్ మనిషి నిర్మించిన అతి పెద్ద నెట్వర్క్. ఇది భూమి మీదే కాదు, సముద్రం లోపల కూడా విస్తరించి ఉంటుంది. కనిపించని ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఈ రోజు మనం అర్థం చేసుకుందాం. ఇంటర్నెట్ అంటే సింపుల్ గా ఒక హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. భూమి మీద ఉన్న ప్రతి మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్, సర్వర్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఒక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యవస్థగా పనిచేస్తాయి. మీరు వీడియో ప్లే చేశారంటే అది మీ ఫోన్లో తయారవ్వదు, అది ఎక్కడో దూరంలో ఉన్న సర్వర్ అనే కంప్యూటర్లో సేవ్ అయి ఉంటుంది. ఇక ఆ సర్వర్ నుంచి డేటా వైర్ లాంటి కనెక్షన్ల ద్వారా ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది. అలా మన డిజిటల్ ప్రపంచం ఒక్కటిగా కలిసి ఉన్నదే ఇంటర్నెట్. ఇక్కడ ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ వైఫై ఒక్కటి కాదు. సో చాలా మందికి ఇవి ఒక్కటే అని అనిపిస్తుంది, కానీ నిజానికి ఇంటర్నెట్ అంటే మొత్తం ప్రపంచాన్నే కలిపే నెట్వర్క్. ఇక వైఫై అంటే మన ఫోన్ లేదా ల్యాప్టాప్ ఆ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ఒక తలుపు లాంటిది. ఇంటర్నెట్ అనేది మనిషి సృష్టించిన అతిపెద్ద కనెక్టివిటీ వలయం. అది భూమి మీద మాత్రమే కాదు, సముద్రాల అడుగున కూడా విస్తరించి ఉంటుంది. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యే ప్రతి డివైస్ కి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. దానిని మనం ఐపీ అడ్రస్ అంటాం. మన ఇంటికి డోర్ నెంబర్ ఎలా ఉంటుందో అలాగే ప్రతి మొబైల్, కంప్యూటర్, టీవీ, సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉండడం వల్లే ఏ సమాచారం ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఇంటర్నెట్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ లో ఒక వీడియో సర్చ్ చేశారు, అయితే ఆ రిక్వెస్ట్ మీ ఫోన్ నుండి యూట్యూబ్ సర్వర్స్ కి వెళ్ళిపోతుంది. సర్వర్స్ అంటే సాధారణ కంప్యూటర్లు కాదు, అవి స్టోరేజ్ ప్లస్ డెలివరీ మెషిన్ లాంటివి. ప్రపంచంలోని వీడియోస్, వెబ్సైట్స్, ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడో ఉన్న ఈ సర్వర్స్ లో భద్రపడి ఉంటాయి. ఇక మీరు ప్లే కొట్టగానే ఆ వీడియో చిన్న చిన్న డేటా ప్యాకెట్స్ గా మారి అవి అతి వేగంగా ప్రయాణించి మీ ఫోన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక అన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోతాయి. సర్వర్స్ ఉంటేనే మనం ఇంటర్నెట్ లో ఏది కావాలన్నా కూడా వెంటనే పొందగలం. సర్వర్స్ లేని ఇంటర్నెట్ అంటే లైబ్రరీలో బుక్స్ లేకపోవడమే. మనం ఇంటర్నెట్ లో చూసేది, వినేది, వీడియో అయినా, ఫోటో అయినా, మెసేజ్ అయినా కూడా అవి ఒక పెద్ద డేటాగా రావు. ముందుగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఇక ఆ ముక్కలనే మనం ప్యాకెట్స్ అని అంటాం. ఇక ఈ ప్యాకెట్స్ అన్ని కూడా వేరు వేరు దారుల్లో ప్రయాణించి చివరికి మీ ఫోన్ దగ్గరికి చేరాక మళ్ళీ ఒరిజినల్ రూపంలో కలిసిపోతాయన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ గూగుల్ మ్యాప్స్ లాంటిది. మీరు పాయింట్ ఏ నుండి పాయింట్ బికి వెళ్ళాలంటే ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉందో షార్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రూట్ ఎంచుకుంటారు కదా, అలాగే ప్రతి ప్యాకెట్ ఎక్కడ రద్దీ తక్కువ, ఏ దారి ఫాస్టెస్ట్ అని చెక్ చేస్తూ ముందుకు సాగిపోతుంది. అందుకే ఒకే వీడియో ప్యాకెట్స్ వేరే వేరే దారుల్లో వెళ్ళినా కూడా అవి సమయానికి మీ డివైస్ కి చేరి వెంటనే ప్లే అయిపోతుంది. ఇక చాలా మంది అనుకుంటూ ఉంటారు మన డేటా అన్ని శాటిలైట్స్ ద్వారా వస్తాయి అని, కానీ నిజం ఏంటంటే మన ఇంటర్నెట్ లో సుమారు 99% సమాచారం సముద్రం అడుగున వేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఓపికగా మోస్తూ ఉంటాయి. అవును, ప్రపంచంలోని ఖండాలన్నింటినీ ఒకదానితో ఒకటి కట్టే వేలాది కిలోమీటర్ల పొడవున్న అతి సన్నని కానీ అతి వేగవంతమైన కేబుల్స్ సముద్ర గర్భంలో పరిచి ఉన్నాయి. అయితే ఒక ఖండం నుండి మరొక ఖండానికి అద్భుతమైన వేగంతో డేటా జరగడానికి అదే అసలు కారణం. మనకు కనిపించని ఈ కేబుల్స్ లేని పక్షంలో ఇంటర్నెట్ అన్నది ఈ రోజు ఉన్న స్థాయికి చేరేది కాదు. ఇప్పుడు ప్యాకెట్స్ ఏ దారిలో వెళ్ళాలి, ఎక్కడ నిలిపి ఉండాలి ఎవరు చెబుతారు? అక్కడే రూటర్స్ రంగంలోకి వస్తాయి. రూటర్స్ అంటే ట్రాఫిక్ పోలీస్ లాంటివి అన్నమాట. సో ప్రతి ప్యాకెట్ ను సరైన రోడ్డు పైకి దారి చూపిస్తూ గమ్యస్థానానికి సురక్షితంగా చేరేలా చేస్తాయి. అలా అండర్ సీ కేబుల్లు దూరాలను దగ్గర చేస్తే రూటర్స్ దారులను చూపించి డేటా ప్రయాణాన్ని పూర్తి చేస్తాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో శాటిలైట్స్ కూడా ఉంటాయి, కానీ అవి ముఖ్య హీరోలు కావు, సైడ్ రోల్ లాంటివి. శాటిలైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ దూర ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సముద్రాల మధ్య ఉన్న నౌకల వంటి చోట్ల ఎక్కువగా వాడతారు. ఎందుకంటే శాటిలైట్ భూమి నుండి ఎక్కువ ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. ఇక డేటా ముందుగా ఆకాశంపై శాటిలైట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి
తిరిగి భూమి మీద ఉన్న డివైస్ కి రావాలి. ఇక ఈ లాంగ్ జర్నీ వల్లే స్పీడ్ కొంచెం తక్కువ, లేటెన్సీ అంటే ఆలస్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ అండర్ సీ కేబుల్స్ మాత్రం మన డేటాని వెలుతురు వేగానికి దగ్గరగా అతి వేగంగా చేరుస్తాయి. మరి ఇంటర్నెట్ లో మన సమాచారాన్ని ఎలా రక్షించుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? దొంగల నుంచి రక్షించుకోవడానికి ఇంటికైతే తాళం వేస్తాం, అలానే ఇంటర్నెట్ లో మన సమాచారానికి కూడా తాళం వేయాలి. మనం బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్ సబ్మిట్ చేసే సమయంలో URL లో HTTPS అనే పదం కనిపిస్తుంది. సో ఇందులో S అంటే సెక్యూర్ అని అర్థం. HTTPS ఉన్నప్పుడు డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది, అంటే ప్యాకెట్స్ మొత్తం కూడా సీక్రెట్ కోడ్లోకి మారిపోతాయి. ఎవరైనా మధ్యలో పట్టుకున్నా అవి చదవలేరు, అర్థం కూడా చేసుకోలేరు. సో అలా హ్యాకర్స్ నుండి రక్షణ లభిస్తుందన్నమాట. మన డిజిటల్ జీవితానికి HTTPS ఒక సీక్రెట్ వాల్ లాంటిది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అనే విషయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.